మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ మార్చి 19 నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ వసంత నవరాత్రుల విశిష్టత ఏంటంటారు ఒక్కసారి? ఇది రెండో నవరాత్రులు. మనకు జనవరిలో ఒకటి వస్తుంది, తర్వాత ఇప్పుడు ఇది వసంత నవరాత్రి. ముందు ఇప్పుడు మనకు ఈ నవరాత్రుల గురించి మాట్లాడితే 9 రోజులు బేసిక్గా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించాలి మీరు 9 రోజులు. బేసిక్గా మనం చూసుకుంటే మా బ్రహ్మచారిని, స్కందపుత్రి, కుష్మాండ అదంతా ఆర్డర్ ఉంటుంది మనకు ఏ రోజు ఎవరిని పూజించాలి. కానీ బేసిక్గా మన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మాఘ గుప్త నవరాత్రి అనుకోండి, రాజశ్యామల మాతని పూజిస్తారు 9 రోజులు. అంటే అలా ఫిక్స్ అయ్యారు కొంతమంది. ఇప్పుడు వసంత నవరాత్రి ఏంటంటే స్ప్రింగ్ సీజన్ లో వచ్చే నవరాత్రిని వసంత నవరాత్రి అంటారు. అంటే మన ఉగాది నుంచి ఫస్ట్ నవరాత్రులు అన్నమాట. ఉగాదితో స్టార్ట్ అయ్యి ఫస్ట్ నవరాత్రి. సో ఇప్పుడు మీ ఇష్ట దైవం ఎవరు అనేది పాయింట్. మీ ఇష్ట దైవం ఎవరు? కాళీ, సరస్వతి, లక్ష్మి, కూష్మాండ. ఎవరు మీ ఇష్ట దైవం? సంతోషీమాత. 9 రోజులు మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ఒక్క దైవాన్ని పూజించండి, 9 రోజులు పూజించండి. చివరికి ఫైనల్గా దుర్గా అమ్మవారిని 9 రోజు పూజించవచ్చు. లేకపోతే ఫస్ట్ డేనే దుర్గాదేవిని, మా పార్వతి, మదర్ గాడెస్ పూజించి స్టార్ట్ చేసి మిగతా 9 రోజులు మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించాలి. మీరు ఎవరిని పూజిస్తారో మీ ఇష్టం, కానీ శ్రద్ధతో పూజించాలి. అంటే మీరు ఎవరిని నమ్ముతున్నారు? బేసిక్గా ఎప్పుడైనా ఒకటే దైవాన్ని పూజించాలి, ఆ దైవాన్ని నమ్మాలి. దైవాన్ని ఎప్పుడు మార్చకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముణ్ణే పూజించాడు, అర్జునుడు ఎప్పుడు కృష్ణుణ్ణే నమ్మారు, కాబట్టి సక్సెస్ అయ్యారు. పేరు ప్రఖ్యాతి అన్ని. మీ ఇష్ట దైవం ఒకటే ఉండాలి, ఆ దైవమే పూజ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాళీని పూజించారు. మీరు కాళీని పూజించారనుకోండి, 9 రోజులు అదే నిష్టతో ఉండాలి, అదే డిసిప్లిన్తో ఉండాలి. రోజు ఏ టైంకి పూజిస్తున్నారో నెక్స్ట్ డే టైం మార్చకూడదు. ఇవాళ పొద్దున 6 గంటలకు పూజించారు మొదటి రోజు, రెండో రోజు కూడా మార్నింగ్ 6 గంటలకే, మూడో రోజు కూడా మార్నింగ్ 6 గంటలకే, 4వ రోజు కూడా మార్నింగ్ 6 గంటలకే. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. స్నానం చేసి పూజ చేయాలి, మంచి బట్టలు వేసుకొని పూజ చేయాలి. చాలా ఇంపార్టెంట్ బేసిక్గా ఇవి. నైవేద్యం అంటారా? నైవేద్యం అనేది అది భౌతికమైన మెటీరియల్, అంటే డబ్బుతో సంబంధించింది. ఇదే పెట్టాలి అదే పెట్టాలి అని ఏం లేదు. మీ స్థోమతకి మీరు ఏం పెట్టగలుగుతారో అదే పెట్టండి. వెండి గిన్నెలో పెట్టాలి, చక్కెర పొంగల్ పెట్టాలి, అలా ఏం లేదు. మీరు ఏం పెట్టగలిగితే అది పెట్టాలి. భక్తి ఇంపార్టెంట్, విధానం ఇంపార్టెంట్ కాదు. మీరు ఏం పెట్టగలిగితే అదే పెట్టాలి, కానీ కొంచెం స్నానం చేసి పూజ చేస్తే బెటర్. తర్వాత నిష్ఠతో చేయాలి. ఒకటే మంత్రం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే మనం కనెక్ట్ అవుతాం ఆటోమేటిక్గా దేవుడితో. మంత్రాలు మార్చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గాయత్రి మంత్రం చదువుతున్నారు అనుకోండి రోజు మార్నింగ్, ఆ మనిషి రోజు మార్నింగ్ గాయత్రి మంత్రం చదివితేనే బెటర్. ఇంకా ఏ మంత్రాన్ని మనాలు ఏం చేస్తారంటే, ఈ ఫెస్టివల్ వస్తే ఆ పూజ చేస్తారు, తర్వాత ఈ ఫెస్టివల్ వస్తే ఆ పూజ చేస్తారు, దేవుళ్ళని మారుస్తూనే ఉంటారు. అలా టెంపరీగా చేయవచ్చు, కానీ పర్మనెంట్గా ఒక దైవం ఉండాలి. ఒక దైవాన్ని మనం నమ్మి ఉండాలి. వినాయక చవితి వచ్చినప్పుడు ఇష్టదైవం అంటూ ఉంటారు కదా, ఎవరికి వాళ్ళు ఇష్టదైవం ఉండాలి అని చెప్తున్నాను. చాలా మందికి ఉండరు. చాలా మంది సీజన్ బట్టి మారుస్తూ ఉంటారు దైవాన్ని కూడా. అమ్మా నాన్నని మార్చలేం కదా, అలానే దైవాన్ని కూడా మార్చకూడదు. ఒకటే దైవం ఉండాలి. అది గురుగారు, ముఖ్యంగా ఇలాంటి నవరాత్రులు వచ్చినప్పుడు చాలా మంది ఇంట్లో కలశ స్థాపన చేస్తుంటారు కదా. మరి కొంతమందికి అచ్చు ఉండదు, అంటే తలతరాల నుంచి ఆచారం ఉండదు. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకోకపోతే ప్రతిఫలం ఉండదు అంటారా? ఖచ్చితంగా పెట్టుకోవాలా కలశం అనేది? అది విధానం, భక్తికి సంబంధించిన కాదు. కలశము దానికి చీర 10,000 చీర పెడతాను, పసుపు గంధం పెడతాను, అదంతా విధానానికి సంబంధించింది. డబ్బు దేవుడు పట్టించుకోడు. నువ్వు కలశం పెడతావా, అక్కడ నువ్వు దేవుడు పట్టం పెట్టకపోయినా పర్లేదు. ఇప్పుడు కాళీమాతని పూజిస్తున్నావు, లేకపోతే లలితని విద్యని పూజిస్తున్నావు, శ్రీ విద్యని ఏదో ఒకటి చేస్తున్నావు నువ్వు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు పుస్తకాలు తెచ్చేసి నైవేద్యం పెట్టేసి కలశము, ఒక దేవుడు పటము, అదంతా ఇంపార్టెంట్ కాదు. ఎవ్వరు లేకపోయినా మనం కళ్ళు మూసుకొని దేవుని తలుచుకుంటే చాలు.
ఆ బొమ్మ మన లోపల ఉండాలి. దేవుని పూజించేటప్పుడు మన లోపల మన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున లేవంగానే ఫ్రూట్స్ కొని తీసుకురావడము, పూలు కొని తీసుకురావడము, నైవేద్యం రెడీ చేయడం, అదంతా ఓకే, కానీ అది సెకండరీ. ఫస్ట్ మనం ఇక్కడ లోపల ఉండాలి. ఎంతసేపు మనం మంత్రజాపం చేసామనేది ఇంపార్టెంట్. ఆ కలశం పెట్టేశాము, దానికి మంచి చీర పెట్టేశాము, కలశం బాగా క్లీన్ చేసాము, అది బాగా మెరుస్తుంది, అదంతా కాదు. ఇక్కడ మనకు ఆటోమేటిక్ 6 o'clock మనం రెడీ అయిపోవాలి, అది ఇంపార్టెంట్. ట్రాన్స్లో ఉండాలి, నిద్రలో కూడా మన మంత్రాలు వినిపిస్తూ ఉండాలి. అంటే అంత సీరియస్గా చేయాలి చేస్తే, లేకపోతే చేయొద్దు, వేస్ట్ కదా. లేకపోతే మీరు మెటీరియల్గా చేస్తే వేస్ట్, అది చాలా సీరియస్గా చేయాలి దాన్ని. ఇప్పుడు మీరు చూడండి, అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారా, ఎంత సీరియస్గా ఉంటారు వాళ్ళు, అదే ట్రాన్స్లో ఉంటారు. ఆ బట్టలు వేసుకొని ఆ డిసిప్లిన్ పాటించి స్వామి శరణం అయ్యప్ప శరణం అని అన్నిటికీ దూరం ఉండి అదొక ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు. నిద్రలో కూడా అదే నడుస్తుంటుంది. సో నవరాత్రుల్లో కూడా అది చాలా ఎంత సీరియస్గా చేయగలిగితే బేసిక్గా అది ఇంపార్టెంట్. మానసికంగా సీరియస్గా ఉండాలి. బయట ఏం జరుగుతుంది అనేది మీకు అనవసరం. బయట అసలు ఏమీ లేకపోయినా పర్లేదు, చక్కెర పొంగలి, పూలు, పాలు, పెరుగు అన్ని అనవసరం. లోపల ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. లోపల కరెక్ట్గా ఉంటే బయట అన్ని సెట్ అయిపోతాయి. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారండి, కరెక్ట్గా నేర్చుకుని వెళ్తే అన్ని బయట కరెక్ట్ రాసి వచ్చేస్తారు, 100కి 100 వస్తాయి. ఫస్ట్ ఏంటి, మీరు ఇక్కడ కరెక్ట్గా ఎక్కించుకోవాలి కదా. అది గురుగారు, అలాగే ఏ పూజ స్టార్ట్ చేసినా ముఖ్యంగా మనం ఫస్ట్ గణపతిని ఆరాధిస్తాం. కరెక్ట్. ఒకవేళ కొంతమంది మర్చిపోయి గణపతిని ఆరాధించకుండా పూజ ప్రారంభిస్తే అది దానికి ప్రతిఫలం ఉండదు అంటారా? అసలు ఎందుకు మర్చిపోతారు? అలా ఎలా మర్చిపోతారండి? అసలు అదే చెప్తున్నా, సీరియస్నెస్ లేని వాళ్ళే మర్చిపోతారు. అలాంటి పూజ చేయకపోవడం బెటర్. మీరు ఎక్కడైనా బయట ఏదో మాల్స్కి వెళ్ళి ఆటలాడుకోండి, సినిమాలు చూసుకోండి, చేస్తే సీరియస్గా చేయండి, లేకపోతే చేయొద్దు. లేకపోతే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని మంచి ఇడ్లీ సాంబార్ వండుకొని తినండి. చేస్తే విపరీతమైన సీరియస్గా చేయాలి, లేకపోతే చేయొద్దు. ఇలా టైంపాస్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ చూస్తూ టీవీ చూస్తూ వాళ్ళు వేస్ట్. అసలు ఇంపాసిబుల్. మర్చిపోవడం ఏంటి అసలు? హౌ కెన్ యూ ఫర్గెట్? అసలు అలాంటి వాళ్ళు వేస్ట్, వదిలేయండి. మీరు పనికిరారు, పూజకు పనికిరారు పువ్వులు. గురుగారు, ముఖ్యంగా ఈ వసంత నవరాత్రుల్లో కన్యక పూజ చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకి, దాని ప్రాధాన్యత ఏంటంటారు? కన్య పూజ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు తెలీదు. ఇప్పుడు మనకు మంచి చెడు తెలుసు, మనం మోసం చేయగలుగుతాం, మనలో కల్మషము ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, దేవుడితో సమానం. అందుకనే కన్య పూజ చేయాలి అంటారు. మనం ఆల్రెడీ చాలా పాపాలు చేస్తున్నాం, వాళ్ళు ఏమీ తెలియదు. వాళ్ళకి జస్ట్ స్కూల్కి వెళ్ళడము, తిండి తినడం తప్ప ఏం తెలియదు. వాళ్ళు ప్యూరిటీ 100% ప్యూరిటీ ఏమైనా ఉందంటే చిన్నపిల్లల్లోనే ఉంది. మనలో మొత్తం కల్తీనే. మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం కదా, తప్పదు. వాళ్ళకి డబ్బు అంటే ఏంటో తెలియదు కదా. సో కన్య పూజ కంపల్సరీ చేయాలి. వాళ్ళకి మంచి కావాల్సింది ఇవ్వాలి. ఆ స్వీట్స్, స్కూల్ బ్యాగు, పెన్సిల్, వాళ్ళకి ఎంత చేయగలిగితే అంత చేస్తే చాలా మంచిది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి నచ్చిన వస్తువులు ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఫలం తీసుకొస్తుంది. గురుగారు, ముఖ్యంగా మనము దసరా నవరాత్రులు చేసినప్పుడు చాలా ప్రత్యేకంగా కూడా చేస్తుంటాం. ఆహార నియమాలు పెట్టుకొని ఉల్లిపాయ అవి ఇవి తినకుండా కట్టిక నీళ్ళ మీద నిద్రించి ఉంటుంటారు కదా. మరి ఈ నవరాత్రులకు కూడా సేమ్ అలాగే చేయాలా? చేయొచ్చు. మీకు ఎంత నిష్టగా చేయాలి ఉందంటే చేయండి. ఉల్లిపాయలు తినకూడదు, మాంసం తినకూడదు, నిద్రలు, ఉపవాసాలు ఓకే చేయండి, తప్పేం లేదు. ఇట్స్ ఫైన్. మాంసం తినొచ్చు అంటారా? మాంసం తినకపోవడము అంటున్నా. చాలా మంది ఉల్లిపాయ మానేయడము, వెల్లుల్లి మానేయడము, మాంసం తినకపోవడము, మగవాళ్ళైతే మందు తాగకపోవడం, ఇవన్నీ చేస్తారు. అదంతా మంచిది, చేయండి. 9 రోజులు ఒక నీతి నిజాయితీలో ఉంటారు కదా. మరి 9 రోజులు ఏదన్నా ఒక మంత్రం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒకటి మంత్రం, ఇప్పుడు మీకు మీ మంత్రం ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో మంత్రం చెప్తే అది మీరు చేయకూడదు కదా. మీకు ఒక మంత్రం ఉంటుంది, అదే మంత్రం మీద కంటిన్యూ అవ్వండి. అసలు ఏ మంత్రం తెలియని వాళ్ళు ఏ మంత్రం తెలియని వాళ్ళు ఉండరు. సో బేసికల్గా మీరు చాలా సింపుల్ మంత్రం నేను చెప్తాను, కానీ మీకు అది కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు కదా. నేను బేసిక్గా ఏంటంటే కృతజ్ఞతా భావం ఉండాలి అమ్మవారిని. ఫస్ట్ మీ ఇష్టదైవం కాళీమాత అనుకోండి, కాళీమాత మీకు కనిపిస్తూ ఉండాలి. ఫస్ట్ విత్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ మీకు కాళీమాత కనిపిస్తూ ఉండాలి. తర్వాత కృతజ్ఞత, నాకు జీవితం ఇచ్చినందుకు, నాకు మంచి ఇల్లు, కారు, అమ్మ నాన్న, భార్య, పిల్లలు, ఆ కృతజ్ఞత ఉండాలి. మంత్రం అవసరం లేదు. మంత్రం అనేది తర్వాత, ముందు కృతజ్ఞత భావం. ఇప్పుడు మంత్రం కూడా చెప్పేది ఎందుకంటే బేసిక్గా ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు కృతజ్ఞత. అలా మంత్రం జపించడంలో మనం ట్రాన్స్లో వెళ్ళిపోయి ఒక కృతజ్ఞతకు వచ్చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అని మాట్లాడడం మొదలెట్టాలి ఫస్ట్. ఆ మంత్రం ఎంతసేపు ఉంటుంది? దుమ్ దుర్గాయ నమః ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్రం చెప్పాను నేను,
ఓకే, ఈ మంత్రం ఎంతసేపు జపించి మనం ఒక స్టేజ్లో మాట్లాడడం మొదలెట్టాలి అమ్మవారితో, ట్రాన్స్లో వచ్చేయాలి, కృతజ్ఞత అప్పుడు స్టార్ట్ అవుతుంది భక్తి అనేది. మంత్రం దాటి వెళ్ళిపోవాలి. అంటే ఏదైనా బేసిక్గా సీరియస్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మంత్ర జపం అంటున్నామా, ఆ మంత్రం కూడా సీరియస్గా కనెక్ట్ అవ్వడానికి మీరు ఆ మంత్రంతో స్టార్ట్ చేసి దాంతో ఎండ్ అవ్వడం కాదు, మాట్లాడడం మొదలెట్టాలి. మీ లోపల ఏదో బాధ ఉంటుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, సంథింగ్ యూ హ్యావ్ టు కన్వే కదా, చెప్పాలి. ఆ కనెక్షన్ ఉండాలి. బేసిక్గా మంత్రం చెప్పేది ఏంటంటే ఆ ట్రాన్స్లోకి వెళ్తారండి మీరు. ఈ మంత్రం చెప్తే మీ పని అవుతుంది కాదు, మీ పని ఏంటో అసలు అది చెప్పాలి ఫస్ట్. మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏం కావాలి, మీరు ఏమనుకుంటున్నారు, మా ఆయనకు జాబ్ పోయింది, మా ఆయనకు జాబ్ వచ్చింది, మా ఆయనకు ప్రమోషన్ రావాలి, ఏదో మీరు చెప్దాం అనుకుంటారు. సీరియస్ కనెక్షన్ ఉన్నప్పుడు దానికోసం మంత్రం బేసిక్గా ఏ మంత్రం అయినా పర్లేదు, కానీ చెప్పేటప్పుడు టాపిక్ చాలా సీరియస్గా కన్వే చేయాలి. అది ఓవరాల్ గా శరణాగతి కోరుకోవాలంటే. కరెక్ట్, బ్రిలియంట్. అది గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తారు.